ఫిబ్రవరి 6 దేవుని వాక్య ధ్యానం. మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. యెహోషువ 23:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనందరికీ మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుడిలో మనం నిత్యము ఆనందించే వారంగా, ఆయన పేరట మనము ముందుకు వెళ్ళే వారంగా ఉంటూ ఉండగా, ఆయన మనకు అనుగ్రహించే ప్రతి ఈవిని మనం అనుభవిస్తూ తిరిగి ఆయనకు మనము ఏమి చెల్లిస్తున్నాం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించే వారంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో మనము ఎంత దేవునికి తిరిగి ఇవ్వగలమో ఆలోచించి ఆయన కొరకు మన సమయాన్ని, మన యొక్క సమస్తమును ఆయనకి ఇవ్వగలిగినప్పుడు ఆయనతో మనం ప్రయాణం చేయవారంగా ఉంటాం. ఎందుకనంటే యెహోషువ గ్రంథమందు చదవబడినటువంటి ఈ మాటను మనం ఆలోచన చేస్తుంటప్పుడు, మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమింపవలెను. ఎందుకు అనంటే ఆయన మనకు అనేకమైనటువంటి కార్యములలో మనలను నడిపించినటువంటి దేవుడు, మనకు సహాయము చేసిన దేవుడు, మనలను ఉన్నతంగా చేసిన దేవుడు కనుక ఆయనను మనము ప్రేమించే వారంగా ఉండాలి. ప్రేమించటంలో జాగ్రత్త కలిగి ఉండాలి. మనము వెనక్కి తిరిగే వారంగా ఉండకూడదు. లోకముతో స్నేహం చేసే వారంగా అసలు ఉండకూడదని భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రేమించటం అనంటే కేవలము దేవుని నామం పేరట మనం చేసేది నిమిత్త మాత్రంగా చేయడం కాదు. ప్రేమించడం అంటే యోహాను సువార్తలో భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు. యేసు ప్రభువు వారి యొక్క మనసులోని మాట, ఆయన చెప్పిన మాటను అక్షర సత్యంగా అక్కడ రాయడం మనం చూస్తాం. యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. 21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడు నన్ను ప్రేమించువాడు. ఈ రోజున దేవుణ్ణి ప్రేమించటం అంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలతో ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞను మనం పాటించినప్పుడు, ఆయన నోటి నుండి వచ్చే మాటను మనం గౌరవించి దానికి తగినట్టుగా మన జీవితాన్ని మనం మరల్చుకున్నప్పుడు 30 60 100 ఫలము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, మిమ్మల్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు. ప్రియులారా, లోకాన్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆయన నీకు ఇన్ని కార్యములు చేయగా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? పేతురుని అడుగుతున్నాడు, సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఇదే ప్రశ్న నిన్ను ప్రభు అడుగుతున్నాడు. నీవు యేసయ్యను ప్రేమించుచున్నావా? నీవు ప్రశ్నించుకో. ఆయనను ప్రేమించేవారు ఆశీర్వదింపబడతారు. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను బహుగా దీవించండి. ఇదిగో దేవా, బిడ్డల యందు గొప్ప కార్యాలను జరుగునట్లుగా సహాయం చేయండి. నిన్ను క్రియలలో ప్రేమించే బిడ్డలుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.